వెల్కమ్ టు ఏపీ న్యూస్. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో సోమవారం ఎత్తిపోతల పథకం పునరుద్ధరించి బుధవారం జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంప్ హౌస్ కు రిబ్బన్ కట్ చేసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులందరికీ నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని 1962 నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న పంపింగ్ స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది సోమవారం పంపింగ్ స్కీమ్ అని, ప్రభుత్వంతో పాటు రైతులు ఆర్థిక వనరులు సమకూర్చుకొని నడిపించుకుంటున్నారని అన్నారు. సోమవారం పంప్ హౌస్ పునరుద్ధరించి ప్రారంభోత్సవం చేసి రైతులకు నీరందించామని, ఏలేరు నీటిని పంపుల ద్వారా లిఫ్ట్ చేసి 1200 ఎకరాలకు సోమవారం లిఫ్ట్ ద్వారా 22 క్యూసెక్ల నీరు సోమవారం ఇరిపాక, బోరుగుపూడి, కృష్ణవరం గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, చంద్రం చంటిబాబు, జంపన సీతారామచంద్రవర్మ, కొత్త కొండబాబు, నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల పద్మనాభం, సూతి శ్రీను, మంచికంటి శ్రీను, జంపన రవివర్మ, బస్వా చిన్నబాబు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. చెయ్యి రైతులకు నీరిచ్చే కార్యక్రమంలో ఉన్నాం. అయితే ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్లు ఎప్పుడో 1962 నుంచి పనిచేస్తున్నటువంటి స్కీము ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే ఆగకుండా సోమవారం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి. అంటే దీనికి మెయిన్గా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కాదు, ప్రభుత్వాల కంట రైతుల ప్రోత్సాహం. ఇవాళ ఇక్కడ రైతు ఎకరానికి 400 రూపాయలు వేసుకుని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్లే భరిస్తూ ఈ స్కీమ్ని నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి. రైతుల్లో ఐక్యత ఉంటే ఏదన్నా చెయ్యొచ్చు అనడానికి ఇదే నిదర్శనం. చెరువులో అయాచితంగా వచ్చినటువంటి నీరునే సక్రమంగా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నా సరే కానీ దీన్ని ఆర్థిక వనరు లేకపోయినా ఆర్థిక వనరును రైతులే సమకూర్చుకుని ఈ స్కీమ్ని దిగ్విజయంగా 2 పంటలు కూడా పండించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏలేరు ఏదైతే శాండ్ తీసేయడం వల్ల ప్రతి సంవత్సరం అడుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కొద్దిగా నీరు కూడా మోటార్లకు అందనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏ రకంగా అధిగమించాలన్నది ఇంజనీర్లు ఆలోచన చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి సలహా మేరకు నీరు పూర్తి స్థాయిలో అందే విధంగా ఒక 4-5 రోజుల్లోనే ఆ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని పూర్తి స్థాయిలో రైతాంగానికి నీరు ఇవ్వడం కూడా జరుగుతుంది.